International for your service. చలపతిరావు గారి ఇష్యూ ఏం మాట్లాడాలి, బట్ ఏదైనా ఒక డిబేట్కి ఆయన తెరతీశారు. కారణం ఏంటంటే 18 ఏళ్ల నుంచి స్త్రీలని అసభ్యంగా మీడియాలో చూపిస్తున్నారని ఫైట్ చేస్తూనే ఉన్నాం. మొత్తానికి చలపతిరావు గారు ఇచ్చిన ఈ కామెంట్ ఒక డిబేట్కి, ఒక సీరియస్ ఇష్యూకి, అమ్మో ఆడపిల్లల్ని ఇంత అసభ్యంగా మనం మాట్లాడచ్చా పబ్లిక్ ఫంక్షన్లలో సెలబ్రిటీసు, అది మాట్లాడితే వాళ్ళని అంత తక్కువ చేసి చూపించినందుకు సమాజం ఊరుకుంటుందా అని మొత్తానికి గణమెత్తాం. కాకపోతే ఈ ఎత్తిన గణం ఆడపిల్లల గౌరవాన్ని పరిరక్షించేంత వరకు మనం అరుస్తూ ఉంటేనే కొంచెం అన్నా మనం డిఫరెన్స్ చూపిస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఈ డిస్కషన్ జరుగుతూ ఉండగానే వెబ్ సిరీస్ అంటూ రామ్ గోపాల్ వర్మ గన్స్ అండ్ థైస్ అని కొత్తను మొదలెట్టాడు. సరే, ఇంటర్నెట్కి సెన్సార్ అవసరమా, అసలు సెన్సార్ అవసరమా, అన్నీ అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఏదైనా ఒక తప్పు జరుగుతోంది, ఒక అఫెన్స్ జరుగుతోంది అన్నప్పుడు దాన్ని కట్టడి చేయడానికి, సొసైటీ బాగా ఉండటానికి, సొసైటీ పద్ధతి ప్రకారంగా ఉండటానికి కొన్ని చట్టాలను ఏర్పరచుకున్నాం. దానికి సంబంధించినంతవరకు అనేక చట్టాలు ఉన్నాయి. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ, యంగ్ మైండ్స్ కరప్షన్ యాక్ట్ కానీ, వీటన్నిటినీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్, దానికి సంబంధించినంతవరకు ఇప్పుడు ఎంతవరకు అది అమల్లో ఉంటుంది, దెన్ ప్రోగ్రామ్ కోడ్ కానీ, అడ్వర్టైజింగ్ కోడ్ కానీ ఎంతవరకు మీడియా పాటిస్తుంది అని అన్నీ చర్చకు రావాలి. ఏది ఏమైనా సరే స్త్రీలని పర్వాలేదులే, ఒక కమాడిటీగా చూడొచ్చు అని అనుకునే వాళ్ళు ఇంకా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు భయపడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఐ హోప్ ఇక నుంచైనా కనీసం ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కంటిపాపలాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మగాడికి ఉందని, నిజంగా మగాడు అనిపించుకుంటే ఆ బాధ్యత వాడి మీద ఉందని నేను భావిస్తున్నాను. దీనికి ఒక మూమెంట్ కావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినంత వరకు చలపతిరావు గారు ఈ డిబేట్ని స్టార్ట్ చేసినందుకు ఆయన్ని అభినందిస్తూ, మొత్తం స్త్రీల పరిరక్షణ కోసం మనం యావత్ సమాజం నడుం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సరే, చలపతిరావు గారు చేసింది లేదా రవి చేసిన దానికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఎవరు ఏ తప్పు చేసినా, ఆడ తప్పు మగ తప్పులని కాకుండా తప్పు చేసిన ప్రతి వాళ్ళు శిక్షింపబడాలని ఉద్దేశిస్తూ లెట్ us ప్రొటెక్ట్ అవర్ గర్ల్స్.